హలో ఫ్రెండ్స్, ఆధార్ కార్డ్ న్యూ అప్డేట్. ఆధార్ కార్డు అనేది మనందరికీ చాలా ముఖ్యమైనది కదా. అయితే ఆధార్ అప్డేట్ల గురించి మీకు కొన్ని సందేహాలు ఉన్నాయా? పిల్లల ఆధార్ ఉచితంగా అప్డేట్ చేయించుకోవచ్చా? ఎన్నిసార్లు మార్పులు చేసుకోవచ్చు? ఈ వివరాలు ఆన్లైన్లో అప్డేట్ చేయొచ్చు? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో ఉన్నాయి. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ముందుగా ఒక ముఖ్యమైన విషయానికి, పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ ఉచితం. దయచేసి ఆలస్యం చేయకండి. ఉదయ్ నుండి ఒక కీలక నిర్ణయం వచ్చింది. 5 నుండి 15 సంవత్సరాల లోపు పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్ ఉచితం. గతంలో 5 నుండి 7 సంవత్సరాల వారికి మాత్రమే ఉచితంగా ఉండేది, ఆ తర్వాత ఫీజు ఉండేది. కానీ ఇప్పుడు 5 నుండి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలందరికీ బయోమెట్రిక్ అప్డేట్ పూర్తిగా ఉచితం. ఇది నిజంగా గొప్ప వార్త. గుర్తుంచుకోండి, 5 సంవత్సరాలు మరియు 15 సంవత్సరాలు నిండిన తర్వాత బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరి. మరి ఆధార్ వివరాలను ఎన్నిసార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పేరు 2 సార్లు మాత్రమే. పుట్టిన తేదీ 1 సారి మాత్రమే, తొలి 3 సంవత్సరాలలోపు. జెండర్ 1 సారి మాత్రమే. ఫోటో పరిమితి లేదు. చిరునామా పరిమితి లేదు. అపరిమిత అప్డేట్స్. గమనిక: ఫోటో అప్డేట్ చేయడానికి మీరు ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కు వెళ్ళాలి, ఆన్లైన్లో సాధ్యం కాదు. అప్డేట్ ఎలా చేయాలి? ఆన్లైన్లో అయితే మై ఆధార్ పోర్టల్ ద్వారా జూన్ 14, 2026 వరకు ఉచితంగా పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, జెండర్ వంటి వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లో అప్డేట్ చేయడానికి 50 వరకు ఛార్జ్ ఉంటుంది. అక్కడ మీరు ఫారం నింపి, అవసరమైన పత్రాలను సమర్పించి, రసీదుతో ట్రాక్ చేయవచ్చు. మీరు అప్డేట్ పరిమితిని దాటినట్లయితే ప్రాంతీయ ఆధార్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. మీ దగ్గర్లోని ఆధార్ కేంద్రాన్ని కనుగొనడానికి భువన్ ఆధార్ పోర్టల్లోకి వెళ్ళి సెంటర్స్ నియర్ బై ఆప్షన్ను ఎంచుకుని మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. మ్యాప్లో మీకు కేంద్రాలు కనిపిస్తాయి. చివరిగా ఒక ముఖ్యమైన హెచ్చరిక: మీరు తప్పనిసరి అప్డేట్లను ఆలస్యం చేస్తే మీ ఆధార్ డియాక్టివేట్ అయ్యే అవకాశం ఉందని ఉదయ్ హెచ్చరించింది. కాబట్టి సకాలంలో అప్డేట్ చేయించుకోండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.